ప్రైజ్ హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయం అయినా కుటుంబ ప్రార్థనలో ప్రభువా మీరు తోడుగా ఉన్నది. వచ్చిన వారిని బట్టి, రాబోచిన వారిని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల్లో తోడుగా ఉన్నాం. అయ్యా అనుకుడునైన నన్ను, దీనుడునైన నన్ను, అయ్యా దరిద్రుడునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు అని అయ్యా నా నోట నీ మాట ఉంచండి. ఈరోజు ఏ వాక్యం అవసరమో నీ ఎరిగిన దేవుడవయ్యా మీరు మాట్లాడండి. మీరు కృప చూపి దీవించమని మీరే దయచేయమని ఆశీర్వాదాలు దీవెనలు దయచేసి సమర్పణ మీకు కలుగునుగాకనైనా మీరు కృప చూపమని అడిగించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనకి ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిమిత్తమని నేను అడిగినప్పుడు కుటుంబ క్షేమం కోసం వచ్చాను. తర్వాత తెలిసింది అబ్బాయి బర్త్డే కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడి క్షేమముగా 2025 ఆగస్టులో దేవుడికి కృపనిచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. నిజం కదా. గడిచిన సంవత్సరాలు కూడా మనం క్షేమముగా ఉన్నాము, ఉండగలుగుతున్నాం, ఉండబోతున్నాము. కారణమైనంత వర్తమాన భౌతికాలలో ఈ మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది దీవెన అంటే దీర్ఘాయుష్షు పొందాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆ అంశం ఏంటంటే దీర్ఘాయుష్షు పొందాలంటే. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయుష్షు పొందుకోవడానికి బైబిల్లో ఒక 7 చక్కని వర్గాలు ఉన్నాయి, అంటే 7 చక్కని మాటలు ఉన్నాయి. దీర్ఘాయుష్షును పొందుకోవడానికి దేవుడు నీకోసం ఏర్పాటు చేయబడిన వాక్యానుసారంగా బైబిల్లో మనం చూస్తే ఈ లోకంలో దీర్ఘాయుష్షు పొందాలంటే ఈ విధంగా మనము చూడాలి. ఒకటి, దేవుని దయ మనకు దీర్ఘాయుష్షు ఇస్తున్నాం. రెండోది, దేవుని వాక్యం దీర్ఘాయువుని ఇస్తుంది. మూడోది ఏమిటంటే దేవుని మార్గంలో నడుచుట దీర్ఘాయువు ఇస్తుంది. ఆ నాలుగో మాట మనం గమనిస్తే ప్రార్థన దీర్ఘాయువు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయువు అంటే ఏంటంటే మనలో పెద్దలు ఆశీర్వదిస్తాయా నా ఆయుష్లో పోసుకొని నిన్ను నూరేళ్ళు వద్దిల్లు చక్కగా బతుకు ముసలిదాన్ని ఇవ్వాలి మన ఆయుష్ను పోసుకొని దీవిస్తాం. అలాగే బతుకు గాడ్ బ్లెస్ యు తమ్ముడు లేదా గాడ్ బ్లెస్ యు అంటారు. కుమారుడా నువ్వు నా ఆయుష్లో లేదా నిన్ను నూరేళ్ళు ఆశీర్వదించబడాలని దీవించబడుగాక అని అంటాం. అదే వాక్యానుసారంగా మనం చూస్తే యెహోవాకు భయభక్తులు దీర్ఘాయుష్షు కలుగుతారు. 7వ మాట కూడా మనం చూస్తే తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు. మొట్టమొదటి మాట మనం చూస్తే దేవుని దయ మనకు దీర్ఘాయువు ఇస్తున్నారు. కీర్తనలో 35వ వచనంలో ఆయన దయ ఆయుష్మానం అవుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట. కీర్తనలు 35వ వచనంలో కుటుంబానికి, సంఘానికి, బర్త్డే బాయ్కి, ఇప్పుడు కూర్చున్న మీ అందరికి కూడా దేవుడు దీర్ఘాయుష్షు ఇచ్చునుగాక, నిన్ను నూరేళ్ళు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతం ఆయన కృప మనకు తోడొచ్చునుగాక. ఈ రాత్రి ఈ శబ్దం ద్వారా కానీ ఇక్కడికి కూడా విన్నాను కూడా దేవుడు గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఏమన్నా చూడు, ఆయన కోపము నిమిషము మాత్రము. కీర్తన 35. ఆయన దయ ఆయుష్కాలం నిలిచిన. ఎంతవరకు నిలిచిండు? ఆయుష్కాలం అంతవరకు కూడా నీ దయ ఎంతకాలం అంటే మనుషుల యొక్క ఆశీర్వాదాలు కొన్ని రోజులే, కానీ దేవుడి దయ ఎంతవరకు అంటే ఆయుష్కాలం. ఇప్పుడు గుణాలను వాళ్ళు కాబట్టి ఇది ఒక 50 సంవత్సరాలు వాళ్ళు తట్టుకున్నారు కాబట్టి ఇన్ని రోజులు అలాగే దేవుడు మనకి ఎంతకాలం అంటే ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయ ఎవరిపై ఉంది? ఎవరిపై ఉంది? మనుషులపై ఆయన దయ చూపుతున్నాడు. ఎవరిపై చూపుతున్నాడు? నువ్వు దీర్ఘాయుష్మంతులో ఉండుగాక, నువ్వు దీవించబడుగాక, నువ్వు ఆశీర్వదించబడుగాక, నువ్వు బలంగా దీవించబడుగాక.
దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, పొలంలో ఇంకా నీ ఇంటి అందు నీ భర్తలే కూడా నువ్వు దీవించబడతావని ఆయుష్కాలము ఆయన నిన్ను దీర్ఘాయుషులుగా చేస్తున్నాడు. ప్రైజ్లా ఎంతకాలం దీర్ఘాయుషులు, 1000 ఏళ్ళు 100 ఏళ్ళు దీర్ఘాయుషులుగా ఆయన చేయబోతున్నాడు. ఇంకా మనం గమనిస్తే అదే కీర్తన 65:1 అంటాడు కదా, సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు? సంవత్సరములు నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎవరు దయాకిరీటం ధరింపజేసి ఉన్నారు? భర్తలే భార్య కాదు. ఇక్కడ నువ్వు స్వతంత్రంగా మనందరం కూడా దీర్ఘాయుషంగా దీవించబడుతున్నా వచ్చిస్తున్నామంటే సంవత్సరాలు గడిచిన, రోజులు గడిచిన, దినాలు గడిచిన ఆయన దయ మనలో బట్టి ఆ కిరీటము మనల్ని ధరింపజేస్తున్నాం. ఇది ఏ కిరీటం ధరింపజేయాలి? మనుషులు పెట్టిన కిరీటం కాదు. అది కొన్ని రోజులు సాయం రంగు అవుతుంది. అలాగే బంగారంతో చేయబడిన ఆ కిరీటం కానీ దండలని కొన్ని రోజులకి మాయమైపోతుంటాయి. కానీ దేవుని యొక్క దయా కిరీటము ఎంతకాలం అంట? ఆయుష్కాలం అతీతమైపోయి ఉన్నది. హల్లెలూయా. దీర్ఘాయుషులు అంటే నిన్ను నూరేళ్ళు దీవించబడు, ఆశీర్వదించబడు. ఈ రాత్రి కుటుంబ ప్రార్థనలో మనందరూ కూడా దేవుడు దీర్ఘాయుషించును గాక అన్నప్పుడు మనం ఆమె అంటే ఆ దీవెనలు మనపై వస్తాయి. హల్లెలూయా. దేవుడు సంవత్సరంలోని దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఈరోజు ఏం ధరించావు? లోకమైన వస్త్రాలను కాదు. ఈరోజు మనం ఏం ధరిస్తున్నాం? సంవత్సరాలు ధరించేటువంటి ఆయన దయా కిరీటం మనపై ఉంటుంది. హల్లెలూయా. ఆ దయా కిరీటాన్ని ధరించబట్టే 2026 మనం ఆడుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన దయ మనపై ఉండబట్టే, ఆయన ఆశీర్వాదం మనపై ఉండబట్టే నువ్వు దయా కిరీటాన్ని ధరింపజేసి ఎవరు సంవత్సరాలు రోజులు దినాలు గడిచే కొద్దిగా ఆయన కృప మన వెంట క్షేమం కలుగును గాక. హల్లెలూయా. రెండవ భాగంలో మనం చూస్తే దేవుని వాక్యము దీర్ఘాయుష్కున్నాడు. ఎవరికి ఇస్తుంది దేవుని వాక్యం? ఎవరికి బతికిస్తుంది? ఆయన మాటలు మనము బతికిస్తున్నామా? వాక్యమే మనకి దీపం. హల్లెలూయా. నా దీపం యేసయ్యా నీవు వెలుగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా. ఆమేన్. ఎంతవరకంట? ఆయన దయా కిరీటం ఆ వాక్యం ద్వారా కూడా రాబోతున్నా. వినిపోవాలి. ఏం జరిగింది? విశ్వాసులు అందరూ బాగా కానీ విన్నట్టే ఉంటాం. అంతా దయా కిరీటాన్ని పొందుకోలేకపోతాం. ఆయన దయ నీవి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం కొన్ని మాటల్లో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాక ఎవరు ఆయన ఆశీర్వాదాన్ని ఆపలేదు. ఎంతమంది కొనుక్కున్నా, ఎంతమంది దాన్ని నాశించాలని చూసిన, ఎంతమంది ఆ వ్యసనాలు చూపించినా ఆయన ఒకసారి ఆయన బిడ్డలు వాక్యానుసారంగా విన్నప్పుడు వారిని ఏం చేసిన దేవుడు ఆశీర్వాదించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అందుకని సంవత్సరంలో గడిచేది నా దయాకిరీటం మీపై ఉంచబడుతుంది. ఆ దయాకిరీటాన్ని ధరించిన వాళ్ళు అలంకరించబడుతూ ఉంటారు. అందరినే కాదు, వాక్యాన్ని ధరిస్తాం. ఇక నీకు సంవత్సరాలు గడిచేది ఆయన దయ నీపై ఉంటుంది. మనుషుల దయ కొన్ని రోజులే, మనుషుల దయ కొన్ని రోజులే, తేడా జబ్బుకే దయ, ఇసిరేసే దయ. కానీ దేవుడి దయ అలా కాదు. నీవు ఎన్నిసార్లు పాపం చేసిన క్షమించు ప్రభు అన్న ఆయన ఆశీర్వాదిస్తున్నాడు. కనుక ఆయన దీవెన ఎలాంటిది? ఏ నరుడు ఆపలేడు, ఏ రాజు ఆపలేడు, ఏ మనుషులు ఆపలేడు. భూమి మీద నిలబడిన ప్రతి మనిషి వల్ల కాదు. ఆయన ఆశీర్వాదించడం మొదలు పెట్టాక దీవెన. అందుకని దేవుని వాక్యంలో దీర్ఘాయుష్ను ధరించును గాక. వస్త్రాలు ధరించినట్టు ఆయన వాక్యాన్ని మనం ధరింపజేసింది గాక. ఆమేన్. వాక్యానుసారమైన జీవితంలో మనం నడవాలి. వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, వాక్యానుసారమైన జీవితంలో మనం ఉన్నప్పుడు మన యొక్క ఆ కిరీటం ఏమవుతుందంటే
దయగా మారుతుంది. అవునా? నీ దయగల హృదయం. చూడండి, మనం చూస్తే ఏమంటున్నాడు సామెతలు 4:10 నా కుమారుడు నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా కుమారుడు ఈ వాక్యాన్ని ఆలకిస్తే, ఈ రాత్రి ఈ మాటలను ఆలకిస్తే ఏమైతావు? ఏమంటున్నాడు ఇక్కడ? నా మాటలను అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావా లేదా? అవుతావా లేదా? ఆయన మాటలు అంగీకరించిన వాళ్ళు ఎంత ఆశీర్వాదం. ఈరోజు మనం స్త్రీలు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ఆలోచిస్తారు తెలుసా? ఎంతమైన మాటలు పెడతారు మనుషులు. అవునా? లోకం మాటలు ఎవరైనా గుసగుసలాడుతుంటే, ఏమైనా పనికిమాల మాటలకైతే, తగాదులకైతే పరిగెత్తి అయిపోయిందాక నిలబడి అత్యంగా చెప్తా ఉన్నాం. ఆశ్చర్యం. కానీ ఆయన అంటారు కదా, నా కుమారుడా నీవు నా మాటలు ఆలోచించిన, నా మాటలు అంగీకరించిన, ఏమన్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈరోజు ఈ కుటుంబంలో ఉన్నట్లే కాదు, ఈ కుటుంబంలో ఈ ప్రాంతంలో దేవుడు మీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలు ఆయన మాటలు అంగీకరించినాడు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుగాక. ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన మాటలు అంగీకరిస్తారో, ప్రభువా ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని బట్టి మేము వాడుతున్నాయా, ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని బట్టి నన్ను పశ్చాత్తాపడుతున్నాను, నీ దయ నాపై హల్లెలూయా నన్ను దీర్ఘాయుష్మంతునిగా కాపాడువాడు నువ్వే. నా ప్రయాణంలో అవునా మనం తనంతలో ప్రయాణం చేసి వస్తుంటాం. ప్రయాణంలో వస్తున్నప్పుడు ఫోన్లు వస్తా ఉంటే సరిగ్గా నిలబడి తీసుకుంటా ఆ పెట్టేస్తాం. మన ప్రయాణాలను కూడా ఎవరు కాపుతా ఉన్నది? ఆయన కాపుతారు. ఎప్పుడు తెలుసా? ఈ మార్గం అనుకోదు కూడా నీకు ముందుగా వెళ్ళి స్థలములను, వ్యక్తిగా ఉన్న స్థలములను సరళం చేయగలరు. ఇంకో మాట కూడా ఎక్కువ బంధువులు రాకుంటారు. నీ రాకపోతే అభోగదేవుడు నీకు అంటావు, కానీ దాన్ని ఆ వాక్యాన్ని మనం చదవు. ఆ వాక్యాన్ని ప్రార్థన చేసుకో. పరిగెత్తులో ప్రార్థన చేసుకుని నీకు ఆ భయాన్ని సురక్షితంగా ఇల్లు మొదలు పెట్టేటప్పుడు గుణాలకు ప్రార్థన చేసుకుని శ్యాములు పిలిచి ప్రార్థన మొదలు పెట్టు. ఇలా ఆశీర్వాదించబడగల దేవుడు నా దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మూడో మాటలు మనం అంటే దేవుని మార్గంలో నడుచుట దీర్ఘాయుష్స్తున్నా. ఎవరి మార్గంలో? ఈరోజు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు రూల్స్ వేసుకోవాలా? పెద్దల మాట ఆలోచించుకున్నావా? మీకు అది పెద్దల మాట సత్యాన్ని మూట, అది మంచిది. అవునా? మంచిది. పెద్దలు అంటే నువ్వు వాక్యానుసారంగా తల్లిదండ్రులను సంపాదించి వారు చెప్పినప్పుడు నువ్వు దీర్ఘాయుష్యుడు అయిపోయావు. అంతేకాదు ఏమన్నాడు? దేవుని మార్గంలో నడుచుతా నువ్వు దీర్ఘాయుష్మంతుడు. అనుభవం కలిగి వాళ్ళు వాక్యానుసారంగా వాళ్ళు ఆయన వాక్యం చెప్తుందంట నాకు తెలిసిలే అనుకుంటా. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు పిల్లలు లేదు కూడా బర్త్డే బాయ్ పిల్లలు ఏమనడానికి తల్లిదండ్రులు చెప్పినట్టు నాకు తెలిసిలే. నాకు అది ఊరికేందా వాళ్ళు లేవో వాళ్ళ ఇబ్బంది లేదు. నిజాము అవునా? ఏమంటున్నాడు ఇక్కడ? వాళ్ళ కోసం నడుచుకుంటా వాళ్ళ మాటలు వెళ్తే వాళ్ళను జీవించబడతారు. తల్లిదండ్రులను బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ఏమని చెప్తుంది? సమ్మానించుము. హల్లెలూయా. ఏ మాట? మూడో మాటలో ద్వితీయ తీసుకున్నాం 5:33 దీర్ఘాయుష్మంతులు అన్నప్పుడు నీదే యెహోవాకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి. ఏమన్నాడు? ఈ రాత్రి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, నిన్ను కూడా మెచ్చుకోవాలంటే, చక్కగా నీ పిల్లల 6 తరాలను చూడాలి అంటే నడుచుకోవాలన్నా ఒకటి నీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. రెండోది ఎందుకన్నా నీ తల్లిదండ్రులను మాటలు నడుచుకోవాలి. భార్య భర్త మాట వినాలి, భర్త భార్య మాట విని నడుచుకోవాలి. ఆ ఇరువురు వారి పిల్లలు ఎప్పుడైతే కుటుంబం ఒకరికి ఒకరు లోబడుతుందో ఆ కుటుంబం ఎలా తెలుసా?
కీర్తనలో మాట్లాడు, నా పిల్లలు ఒలివ మొక్క వలె నా బల్లాసు ఫలించేదట. ఒలివ మొక్క దేని సాదృశ్యం? పచ్చదనానికి సాదృశ్యం, ఫలింపుని సాదృశ్యం. ఫలింపు అనగా దీర్ఘాయుష్యం. ఫలింపు అంటే దీర్ఘాయుష్యం ఫలించాలి. నిన్ను వ్యక్తిగా ఆశీర్వాదించడం కాదు, మనుషులు పైన పడుకోవచ్చు. యేసయ్య ఆశీర్వాదం ఎప్పుడు కూడా వాక్యంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే తాము చెప్పారు, ఆశీర్వాదించడం మొదలు పెట్టాక ఎవరు కూడా ఆశీర్వాదాన్ని సాధారణ లాభాలు తెలుసా. ఇంకా ఏమంటారు మనం చూస్తే చదువు తీసుకెళ్ళి 5వ అధ్యాయం. కాబట్టి ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మాట చేయడం జాగ్రత్తగా నిలబడాలన్నా. అదే అంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. విన్నట్టే ఉంటున్నావు కానీ ఏం చేస్తున్నా? మరి ఆశలు రావాలి, దీవులు రావాలంటే ఇప్పుడు చిన్న ఉపాధి చూస్తున్నాం. ఆత్మహత్యకి వెళ్తున్నాం, జరుగు చేసి జనానికి తీసి నేర్చుకుంటున్నాం. డాక్టర్ అడుగుతాడు, ఏంటి ప్రాబ్లం అంటే ఏం చదువుతావు? ఏం చదువుతావు? చదువుకొని చదువుతున్నా, లేకపోతే తల్లి పని చదువుతున్నా. నువ్వు ఏ రోగం చెప్తావు దాని దగ్గర ఇండిక్షన్ వాడతాను డాక్టర్ అంటాడు. ఏదో నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది అంటే ఆయన ఏదో ఒకటి వచ్చింది అనుకో, ఆశీర్వాదం అవుతుందా? స్వస్థత వచ్చిందా? రాదు. అందుకు దేవుడు అంటాడు, నీ దేవుడు యెహోవా మాటలు శ్రద్ధగా వినేలా. ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన సావుకులుగా, ఆయన పెద్దవాళ్ళు మన అందరి మాట, ఆయన మాటలు విన్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావో మీ దేవుడు యెహోవా మాట ఆజ్ఞ విన్నప్పుడు, ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ దాటవాడు, ఆయన గీతకిస్తే దాటవాడు. దాటకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ పెద్దవాళ్ళ మాట, దేవుడి మాట, శావుడి మాట నువ్వు వింటావో ఆ మాటకు లోబడిన నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. అవునా? పెద్దవాళ్ళ మాట శ్రద్ధలు మూటలు ఓరు కలగలేదు ఆ రోజు. అవి మన మంచి కోసం, పిల్లల క్షేమం కోసమే పెద్దవాళ్ళు చెప్పేది. నేను అట్టగాదు ఇంటంటే నువ్వు చెప్పేది నేను చెప్తాను నేను వచ్చేవాళ్ళు. అదే పెద్దవాళ్ళ మాటకు లోబడి పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు దీవించబడుతున్నారు. కారణం గుణవంతమైన వారి దొరుకుతారు అనే మాట. పిల్లలు ఏమన్నా పిల్లలని మొక్కల్లోనే వచ్చితే వాళ్ళు గుణవంతురాలుగా మాట్లాడతారు, గుణవంతురాలుగా మాత్రం దీవించబడతారు. అదే మానవులే నువ్వు నా మాట వినాలంటే ఎందుకని మానవుడు వంచాలన్నా వంగడు. అదే మొక్కలోని వంచాలి. ఒలివ దేని సాదృశ్యం? అభివృద్ధి సాదృశ్యం. ఒలివమ్మ దేనికి? ఎదుగుదలకు సాదృశ్యం. ఇలాంటి నువ్వు ఎదగుదలగా ఉండాలి, నువ్వు పట్టుబడుదల ఆశీర్వదించబడాలి. నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ పెద్దవాళ్ళు అందరూ కూడా దీవించబడాలి. తరతరాలుగా నువ్వు చూడాలంటే ఆయన దీర్ఘాయుష్యం నీ మీద ఉండదు గాక. ఆమేన్. హల్లెలూయా. 4వ మాటలో మనం ప్రార్థన దీర్ఘాయుష్యంగా అవుతుందా? కీర్తనలు 91 అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే ఏమంటున్నాడు చూద్దామా? ప్రార్థన దీర్ఘాయుష్యం ఇస్తుందా? ఏమంటున్నాడు చూడ అక్కడ, అతడు నాకు మొరపెట్టగా ఎప్పుడు ఇస్తేనే నీకు ఛాన్సాలు అన్నారు. ఎప్పుడు ఇస్తే సప్లై రావాలంటే ఎప్పుడు ఉండాలి. అవునా? దేవుడిని ఆశీర్వదించాలి, దేవుడిని పిల్లలని కుటుంబాలు నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయవారు మీరు ధన్యులు అంటుంది బైబిల్. శాసనట్టు నటిస్తూ మోసకరంగా ఉన్నవారు నీవు మోసపరుచుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ప్రార్థన ద్వారా నీ ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు. ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో సమస్యలు తీరుస్తున్నాడు దేవుడు. ప్రార్థన ద్వారా నీ బలహీనతలను దేవుడు తీసేస్తున్నాడు. ప్రార్థన ద్వారా సమస్య రోగాలు దేవుడు విడిపించడానికి కారణం దీర్ఘాయుష్గా అవుతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ 91:15-16 దీర్ఘాయువు
దీర్ఘాయువు చేత అతనిని నేను ఏం చేస్తున్నాను? మీరు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇవ్వకముందే ఇచ్చాడని నమ్ముచున్నప్పుడు నీ ఆయుష్ని దేవుడు ప్రోత్సాహిస్తున్నాడు. సభాష్, నేను అన్నాను నా కుమారుడు. అవునా? ఏసంగా పాట పాడతాడు. అగ్ని జ్వాలలో పడినప్పుడు అగ్ని నన్ను కాల్చడం, జ్వాలలో ఉన్నప్పుడు అవి నా మీద, నీళ్ళలో ఉన్నప్పుడు అవి నా మీద వదిలి పారవు. కారణం ఏంటి? నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా అతను నాకు మొదలుపెట్టగానే ఏమవుతున్నాను? ఉత్తరాన్ని ఇచ్చాడు. అయ్యో నా పిల్లలు అడుగుతున్నారు, వాక్యం దేవుడి మాటలు విన్నారు, శాముడి మాటలు విన్నారు, ఇప్పుడు మోకాలు వేశారు. ప్రార్థన లేకపోతే ఎట్లా అని చెప్పి ఆకాశంలో రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పెద్ద సోదరు ఎవరు తెలుసా? ఆయన కన్నులు ఎవరు తెలుసా? ఈ సభలో, ఈ కుటుంబ ప్రాంతంలో ఎవరు వాక్యం వింటున్నారా, ఎవరు వినట్లేదు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు యాక్షన్ చేస్తున్నారా, విన్నట్టు ఉన్నారో దేవుడు చూస్తున్నారు. ఎవరైతే మనస్ఫూర్తిగా యథార్థంగా కూర్చొని వింటున్నావో దేవుడు వాళ్ళని దీర్ఘాయుష్గా జీవించుకోవాలి. ఎవరైతే విన్నట్టు ఉన్నారో వారి కూడా పశ్చాత్తాపడిన దేవుడు వారిని కూడా దీవించినారు. అవునా? నేను నా ఇంటి వారు ఎవరిని దీవించాలి? యెహోవాను మనం దీవించాలా? ఆయన మనల్ని దీవించాలా? ఆయన మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నట్టు దేవానికి స్తోత్రం స్తోత్రం అంతేనా? అప్పుడు ఆశ వచ్చిందా? దేవుడు వచ్చిందా? ప్రభువా నా కుటుంబాన్ని అంటే వచ్చిందా? చాలా మంది రాత్రులు ప్రార్థన చేసినప్పుడు ఎలా 2 ముక్కలు అనేది ఆమె అని చెప్పబడదు. పగలంతే పనులు లేవు. ఇప్పుడు పనులు లేవుగా. నేను చూస్తాను, గమనిస్తాను. ఎవరైనా ఇంటికాడ బైబిల్ కొట్టుకొని ప్రార్థన చేస్తారేమో అంటే అబ్బే అడిగేందుకు. పనులు ఉన్నప్పుడే అమ్మ ఖాళీ ఉంటే బాగుంది, భాషలు చెప్పి ప్రార్థన చేసుకున్నాను, కనీసం ఒక అరగంట చేసుకున్నాంటగా. నాకు కొంచెం కూడా జ్ఞానం లేదు, గంట చేయాలి నేను అనే జ్ఞానం ఉండే. ప్రార్థనలో ఏమవుతుంది? జీవితాలు మారుతున్నాయి, మన బతుకులు మారుతున్నాయి. రాతి గుండెలు, కరుడు కట్టిన హృదయాలు, దొంగలు ఇంకా పూర్వంలో ఉన్నారు. ఏది అంతా దొంగలు. ఈరోజు క్రీస్తు పూర్వంగా మార్చబడిన గ్రామానికి కారణం ఏంటో తెలుసా? కరుడు కట్టిన దొంగలు మార్చడానికి కారణం ఈ బైబిల్. మార్చడానికి కారణం తెలుసా? ఈ వాక్యమే. వాక్యము నీ జీవితానికి వెలుగై ఉన్నది గాక. వాక్యము నీ మార్గములను సరిచేసింది గాక. వంకర్త్రోవలను సరిచేసింది గాక. మెట్టిగా ఉన్న స్థలాలను, ఎక్కడైనా ఉన్న స్థలాలను ఆయన చేయించి నిన్ను అందరూ ఎక్కించును గాక. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? యెహోవా యందు 5వ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి దీర్ఘాయువు గాక. సామెతలు 10వ అధ్యాయం 20వ వచనం కలిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏమొచ్చింది? ఏమొచ్చింది? మన మనిషికి ఏది మళ్ళీ ఏమొచ్చిందంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏం రాబోతుంది? శాపాలు వస్తాయా? రోగాలు వస్తాయా? సమస్యలు వస్తాయా? మరి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన యందు భయభక్తులు నడుచుకున్న వారికి ఏ వస్తున్నాయంటే దీవెనలు వస్తున్నాయి. ఆయన మాటలు విన్నవారు ప్రోత్సహించకుండా పెడచం పెట్టకుండా ఇది ఎన్నట్టుంది? నిద్రపోయినాడులా దీనిలో రావాలి అంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వినాలి. వీటి వాళ్ళు విశ్వాసం కలిగితే మాట్లాడతాను. ఎట్లంటే నువ్వు అడిగితే అడిగిన దాని మీద కట్టుకుంటారు. అవునా? దేవుడు నిన్ను ఆశీర్వాదించడానికి చూస్తున్నాడు. కానీ అయ్యో నా కుమారుడు అడుగుతాడు, అడగడు. అడగకపోయినా ఆశీర్వాదిస్తాడు ఆయన 1 సంవత్సరం. అవునా? 1 నెలలో ఆన్లైన్లో ఎన్ని రోజులు ఆశీర్వాదం తెలుసా? ఎంతమంది తెలిసి మాట చెప్పగా? ఎంతమంది తెలిసి చెప్పండి. అనుకున్న చేతి కట్టండి, అనుకున్న చేతి కట్టండి. ఒక్క ఆన్లైన్ ఎన్ని దినాల ఆశీర్వాదం పెరగ మార్చబడుతుంది. నాకేం తెలుసా? ఇన్ని రోజులు వాక్యం తన మాట అనగానే ఎన్ని దినాల ఆశీర్వాదం? 1000 దినాల ఆశీర్వాదం. నా మందిరంలో 1 దినము గడుపుతా. అది గడుపుటువంటి నిద్రపోయి గడుపుతాం కాదు, వినాలి. ఈరోజు దేవుడు లాడీషావుల ద్వారా నాకేం మాట్లాడుతున్నాడు నాతో? నన్ను ఒకవేళ ఏమన్నా పొరపాటు హెచ్చరిస్తున్నాడా? పెద్దోళ్ళు ఉన్నారు, నేను లేస్తే నన్ను అనుకోగా ఒకవేళ నీలో ముచ్చట్లో పొరపాటు లేవు,
నీలో ప్రార్థన లేకుండా స్త్రీలే పొరపాటు ఉన్నాము, నీ అవిశ్వాసంలో పొరపాటు ఉన్నాము. ఈ పొరపాట్లను సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి. కానీ బయట నీ పని చెబుతా, మైకులు చెప్తావుగా నేను సీరియల్ వస్తున్నానని, అంతేనా? మైకులు చెప్పావుగా నేను గుసగుసలాడుతున్నానని, అది కాదు జీవితం. అవునా? నువ్వు సాధించడం లేదు. అదే సేవకుల మాట విని, సేవకులు చెప్పినట్లు దేవుని మాటలు విని నడుచుకుంటే సేవకులు గట్టిగా చెప్పారు. అవునా? దేవుడు చెప్పినట్టు చెప్తారు. ప్రైజ్లా వాస్తవం బర్త్డే మెసేజ్ తీసుకున్నా, అమ్మాయిని అడిగే కుటుంబ ప్రార్థన అన్నా. సరే కుటుంబ ప్రార్థన అని చెప్పి కుటుంబ మెసేజ్ తీసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడుగా, నేను వీళ్ళు దీర్ఘాయుష్గా దీవించబోతున్నాను అన్నాడు. ప్రైజ్లా ఈ దీర్ఘాయుష్ ఎలా వస్తుంది? ఏం వస్తుంది చూడండి. అతడు నాకు మొర్ర పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం మొదటిగా మోకాలు. ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లల కోసం, కుటుంబాల కోసం మొర్ర పెట్టేవారుగా మనం ఉండాలి. అలా మొరపెట్టినప్పుడు నువ్వు పెట్టిన మొర అర్థమైపోదు, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన అర్థమైపోదు. అది దీర్ఘాయుషుగా వెంట వస్తానే ఉంది. అవునా? మన పితరులు ఇల్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇల్లు ఎలా ఉన్నాయి, ఆ రోజు ఇల్లు ఎలా ఉంది, ఈ రోజు ఇల్లు ఎలా ఉన్నాయి. సెల్లో యాప్స్ అప్డేట్ అవుతున్నట్టుగా మనం కూడా దినాలు గడిచి కొన్ని రోజులు గడిచి దీర్ఘాయుషు పెరిగాలంటే, ఆయుష్ పెరుగుతూనే ఉండాలంటే మనం కూడా మొర్రపెట్టడం ప్రార్థన చేయాలి. మొర్రపెట్టే ప్రార్థన. ఏ ప్రార్థన? మొర్రపెట్టే ప్రార్థన. 5వ మాటలో నేను చదివాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరి కుటుంబాలు దీవించబడుతున్నాయి? ఎవరు పిల్లల ఎదుగుదల అభివృద్ధిలో దీవించబడుతున్నారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నేనమ్మ సాక్షి చెబుతావా? రండి. ఎవరిల్లు?